తొలి మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో హడలెత్తించి విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్లో నిరాశపరిచింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో వాడింది. హైదరాబాద్ టీం నిర్దేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 5 వికెట్లకు కొట్టేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆ జట్టులో నికోలస్ పొరాన్, మిచెల్ మార్ష్ విధ్వంసకర ఆట తీరుతో చెలరాగడంతో సన్ రైజర్స్ బౌలర్లు వెలవెలపోయారు. ముఖ్యంగా పొరాన్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మరో ఎండ్లో మిచెల్ మార్ష్ కూడా ధాటిగా ఆడాడు. మార్ష్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అయితే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీరిద్దరిని వెంటనే అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పొరాన్ మార్ష్ జోడీ రెండో వికెట్ కు ఏకంగా 116 పరుగులు జోడించడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. లక్నో సారథి రిషబ్ పంత్ 15, ఆయుష్ బదోని 5 తక్కువ స్కోర్లకు అవుట్ అయిన అబ్దుల్ సమాద్ 8 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 22 నాట్అవుట్, డేవిడ్ మిల్లర్ 13 నాట్అవుట్ తో మిగతా పని పూర్తి చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 2, మహమ్మద్ షమి 1, అడమ్ జంపా 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. అబ్దుల్ సమాద్ గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఆటగాడే. వేలంలో అతన్ని సన్ రైజర్స్ రిలీజ్ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది. ఈ మ్యాచ్ లో చివర్లో అతడే మెరుపులు మెరిపించాడు.